సన్ రైజర్స్ హైదరాబాద్ అంటేనే డేంజర్ టీం. లీగ్ దశలో అగ్రెసివ్ ఆటతీరుతో విశ్వరూపమే చూపించింది. పరుగులు పోటెత్తించి అలవోకగా విజయాలు సాధించింది. భారీ స్కోర్లతో రికార్డులు కొల్లగొట్టింది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన సన్ రైజర్స్ తొలి క్వాలిఫైర్లోనూ ఎరగదీస్తుందని అంతా అనుకున్నారు. అహ్మదాబాద్లో పంజా విసరడం ఖాయమనుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు చేసే సత్తా ఉందని అభిమానులు అంచనాలు పెంచుకున్న వేళ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచింది. దీంతో అభిమానులు భారీ స్కోర్ ఖాయమని ఊహించుకున్నారు. ప్రత్యర్థి టాప్ టీమే అయినా సన్ రైజర్స్ దుమ్ము రేపుతుందనుకున్నారు. కానీ తొలి ఓవర్ నుంచి అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ ఈసారి పేలలేదు. స్టార్క్ వేసిన సూపర్ డెలివరీకి బౌల్డ్ అయిపోయాడు. అభిమానుల హృదయాలు బద్దలయ్యేలా చేశాడు. హెడ్ పోతేనేం, అభిషేక్ శర్మ ఉన్నాడులే అని అభిమానులు భావించారు. గత మ్యాచ్లో మాదిరిగా రెచ్చిపోతాడనుకున్నారు. కానీ అభిషేక్ శర్మ కూడా ఎంతోసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. జస్ట్ 3 పరుగులకే పరిమితమయ్యాడు. ఇద్దరు టాప్ క్లాస్ ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో ఎస్ఆర్హెచ్కు కష్టాలు తప్పలేదు. అసలు సన్ రైజర్స్కు ప్రధాన బలమే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. సీజన్లో అద్దరిపోయే ఆరంభాలతో ఎస్ఆర్హెచ్ ఆధిపత్యం చెలాయించేలా వీళ్ళిద్దరూ చూశారు. కానీ తొలి క్వాలిఫైర్లో మాత్రం ఆ పని చేయలేకపోయారు. బలమైన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కు కేకేఆర్ బౌలర్లు పరీక్ష పెట్టారు. రెగ్యులర్గా వికెట్లు తీశారు. ఒత్తిడి పెంచుతూ పోయారు. రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, కమిన్స్ బ్యాట్కు పని చెప్పినా ఆ మెరుపులు సరిపోలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయింది. జస్ట్ 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. 160 పరుగుల టార్గెట్ పెద్దదేమీ కాదు. పైగా ప్రత్యర్థి కేకేఆర్. ఆరంభం నుంచి ఎస్ఆర్హెచ్ బౌలర్లను కేకేఆర్ బ్యాటర్స్ ఉతికేశారు. తక్కువ టార్గెట్ కావడంతో మరింత స్వేచ్ఛగా ఆడేశారు. రెహమానుల్లా, గుర్బాజ్, సునీల్ నరైన్ అవుట్ అయినా వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ తమ రేంజ్ ఏంటో చాటుకున్నారు. గ్రౌండ్ నలువైపులా షాట్లు బాదేశారు. వచ్చిన బౌలర్ను వచ్చినట్టుగా ఉతికేశారు. హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ దర్జాగా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు రెండో క్వాలిఫైర్లో సత్తా చాటడం అంత తేలికేమీ కాదు. అక్కడ మరో ఛాయిస్ ఉండదు. గెలిస్తేనే ఫైనల్ బెర్త్ సొంతమవుతుంది. సెకండ్ క్వాలిఫైర్కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. అక్కడ బ్యాటింగ్ అంత ఈజీ ఏమీ కాదు. పైగా బౌండరీలు పెద్దగా ఉంటాయి. దీంతో కేకేఆర్ దెబ్బ నుంచి ముందుగా ఎస్ఆర్హెచ్ కోలుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రెండో క్వాలిఫైర్ కోసం సరికొత్త ఉత్సాహంతో ప్రిపేర్ కావాలంటున్నారు. ప్రత్యర్థి పిచ్ను బట్టి వ్యూహాలను మార్చుకోవాలని సూచిస్తున్నారు.